చందనోత్సవం ఘటన 30వ తారీఖున జరిగిన ఆ రోజు ఆ చందనోత్సవంలో 7 ప్రాణాలు కోల్పోవడం, ఆ సంఘటనలో ఒకరికి క్షతగాతులు అవ్వడం ఈ రాష్ట్ర ప్రజలందరూ, ముఖ్యంగా వరాహలక్ష్మీ నరసింహస్వామి వారు ఈ ఉత్తరాంధ్ర ప్రజలకే కాదు, ఆ చందనోత్సవాన్ని పక్క శివారు రాష్ట్రాలైనటువంటి ఒరిస్సా రాష్ట్రం కానీ, లేదా ఛత్తీస్గఢ్ రాష్ట్రం కానీ, లేదా పక్కనున్న వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో నుంచి అనేక మంది భక్తులు వచ్చి ఆ స్వామివారిని కొలవటం మనందరికీ తెలిసిందే. ఇదే చందనోత్సవం రోజు అనేది చాలా విశిష్టమైన రోజు, మీ అందరికీ తెలుసు. సుమారుగా చందనోత్సవం తేదీని సుమారు 3-4 నెలల ముందే దేవస్థానం వారు ఆగమశాస్త్ర పండితులందరూ కూడా దాన్ని అనౌన్స్ చేయడం, దాన్ని ప్రభుత్వాలు ఏ రకంగా సుమారుగా భక్తులు 2 లక్షల నుంచి 3 లక్షల మంది భక్తులు వస్తారు కాబట్టి ఆ భక్తులకు ఏ రకమైన ఏర్పాట్లు చేయాలనేది ప్రభుత్వంలోని అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇది చేయడం అనేది ఆనవాయితీగా వస్తున్న కార్యక్రమం. ఈ ప్రాంతంలో మరి ముఖ్యంగా సింహాచలం దుర్ఘటన ఈ ప్రాంత వాసులకు ఎంతో కలిసివేసింది. ఎప్పుడు కూడా చందనోత్సవంలో ఇలాంటి చేదు సంఘటన ఏనాడు కూడా భక్తులు కని విని చూడని కొన్ని తరాలుగా ఇలాంటి సంఘటన, కొన్ని తరాలుగా ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన చూడలే కొండ మీద. కానీ ఇలాంటి దురదృష్టమైన సంఘటన జరిగింది. ఈ సంఘటన జరిగిన ధర్మిల మీ ద్వారా ముఖ్యంగా ఇటు భీమిలి నియోజకవర్గ ప్రజలు కావనివ్వండి, ఉత్తరాంధ్ర ప్రజానీకానికి కావనివ్వండి, మీ ద్వారా కొన్ని విషయాలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం అనేది. సంఘటన జరిగింది. సంఘటన జరిగిన వెంటనే ఒక బాధ్యతాయుతమైన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు, ఒక మాజీ ముఖ్యమంత్రి గారు, ఒక పార్టీ అధ్యక్షుడు, ఈ రాష్ట్రంలో బలమైన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష పార్టీకి నేతగా ఉన్నటువంటి వారు ఆ రోజు సంఘటన జరిగిన వెంటనే స్పందించి వా కుటుంబ సభ్యుల్ని ఓదార్చే కార్యక్రమాన్ని వారు చేపట్టారు. అయితే ఆ రోజు సంఘటన జరిగిన తర్వాత ఆ సంఘటన జరగడం, ఆ సంఘటన జరిగిన మరుసటి రోజు మరి వైఎస్ఆర్సీపీ పార్టీ గౌరవ శాసనమండలి ప్రతిపక్ష నేత అయినటువంటి బొత్స సత్యనారాయణ గారి నేతృత్వంలో మరి మాజీ మంత్రివర్యులు, జిల్లా అధ్యక్షులమి, మేము అంతమంది అనేక మంది గౌరవ మాజీ శాసనసభ్యులు అందరం కూడా ఆ సంఘటన జరిగిన ప్రదేశాన్ని కూడా పరిశీలించడం జరిగింది. అయితే నిన్నటి రోజుని గౌరవ భీమిలి శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు జరిగిన సంఘటన మీద వారు ఒక పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి వారు కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు మా నాయకుడు, మా మాజీ ముఖ్యమంత్రివర్యులు, మా పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన మాటల్ని తీవ్రంగా నేను ఖండిస్తూ, వారు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నవారు, సీనియర్ శాసనసభ్యులు, మంత్రివర్యులుగా చేసిన వారు ప్రభుత్వంలో కూడా పనిచేశారు. మంత్రిగా వారికి చాలా అనుభవం ఉంది. ఈ జరిగిన సంఘటన చూస్తూ ఉంటే
ఈ జరిగిన సంఘటనలో వారు ఒక మాట మాట్లాడారు, ఇది ప్రభుత్వ హత్యలని చెప్తున్నారు, ఇది కాదు అని చెప్పి. ముమ్మాటికి చెప్తున్నాం, ఇది ప్రభుత్వ హత్యలు. ఎందుచేతంటే రోజువారీలో అనేకమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి, బహిరంగ ప్రదేశాల్లో జరుగుతాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి, అనేకమైన కార్యక్రమాలు జరుగుతాయి, అనేక మంది మరణాలు ఆకస్మికంగా సంభవిస్తూ ఉంటాయి. కానీ నిన్నటి రోజున వారు మాట్లాడిన మాటలు, జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి దుర్ఘటనల కోసం ఎదురు చూస్తూ ఉంటారు, ఇలాంటి దుర్ఘటనలు వచ్చి రాజకీయం చేస్తున్నారు అని చెప్పి వారు చెప్తా ఉన్నారు. మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి తెలియజేసేది ఒకటే, ఈ రాష్ట్రంలో 40% ఓట్లు సంపాదించిన వ్యక్తిగా ఎన్నికల్లో 2024లో ఒక బలమైన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా సంఘటన జరిగిన వెంటనే ఈ అవకాశం దొరికితే అవకాశం ద్వారా వచ్చి ఆ కుటుంబ సభ్యులను ఓదార్చాలి. ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం. అధికార పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి గారు వచ్చారా రాలేదా, లేదు ఇంకొక డిప్యూటీ సీఎం గారు ఇంకో పార్టీ అధ్యక్షుడు అయినటువంటి వారు వచ్చారా లేదా అనే భావన కాకుండా ఒక బాధ్యత ప్రతిపక్ష నాయకుడిగా వారు వచ్చి ఆ కుటుంబాలని ఓదార్చి ఈ ప్రభుత్వం చేసిన తప్పిదాలని వారు చెప్పారు. వారు చేసిన తప్పిదాలు, మీరు చేసిన తప్పిదాలని, ఈ ప్రభుత్వం చేసిన చర్యల్ని చెప్పారు. ఏప్రిల్ 30వ తారీఖుని చందనోత్సవం తేదీని అనౌన్స్ చేయడం, దానికి ప్రభుత్వం 5గురితో ఒక కమిటీ నియమించింది. 5 సభ్యులతో 5 సభ్యులతో కమిటీ నియమించిన తర్వాత ఆ కమిటీలో క్లియర్గా మెన్షన్ చేశారు, ఏప్రిల్ 15వ తారీఖుని మేమందరం కూడా కూర్చుంటాం, ఈ కమిటీ ద్వారా అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఒక మెమోను కూడా మీరు ఇష్యూ చేశారు. దాంట్లో మంత్రులు ఉన్నారు, గౌరవ శాసనసభ్యులు ఉన్నారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు కూడా ఉన్నారు. నిన్నటి రోజున ఈ సంఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ప్రభుత్వం వచ్చి చందనోత్సవానికి ఒక 5 మంత్రులతో కమిటీని వేసింది. ఈ చందనోత్సవం చాలా బాగా ఏర్పాట్లు చేయండి, సుమారుగా 2-3 లక్షల మంది ప్రజలు భక్తులు ఇచ్చేస్తారు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ చందనోత్సవం, ఆ వరలక్ష్మీనరసింహ స్వామి దర్శనం బాగా జరిగే విధంగా చేయండి అని చెప్పి అది ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వం చేసింది. ప్రభుత్వం చేసిన దాన్ని ఆ సంఘటన జరిగింది. ఆ సంఘటనలో మళ్ళీ ఒక 3 సభ్య కమిటీని వేశారు. ఆ కమిటీ కూడా విచారణ చేసింది. ఆ కమిటీ విచారణలో స్వయంగా కాంట్రాక్టర్ చెప్పాడు. ఏం చెప్పాడు? ఈ చేసిన పని ఏదైతే ఉందో, ఈ పని ఏదైతే నా టెండర్లో వచ్చిన స్కీమ్లో లేని అంశం ఇది, నాకు ఆధారాబాదరాగా చేయమన్నారు, నేను ఆధారాబాదరాగా నా పని చేశాను, దాంట్లో డిజైన్ లేవు, అనుమతులు లేవు, పరిపాలన అనుమతులు లేవు అని వారు స్వయంగా మీడియా ద్వారా అన్ని సోషల్ మీడియాలో కూడా చూసాం. ఇందులో ఒక విషయాన్ని మీరు గ్రహించాల్సింది ఏంటంటే, ఏప్రిల్ 30వ తారీఖుని చందనోత్సవం తేదీ, ఏప్రిల్ 10వ తారీఖున మంత్రుల కమిటీ, మీ మంత్రులు పర్యవేక్షిస్తూ ఉన్నారు. మీ మంత్రుల పర్యవేక్షణ కమిటీ వచ్చిన నాటికి ఆ గోడ అక్కడ కట్టలే, ఆ గోడ కళ్ళే. మీరు అసలు ప్రసాదం స్కీమ్ని ఎందుకు తీసుకొస్తున్నారో అర్థం కాలే, దాని గురించి కూడా చెప్తాను. అసలు ప్రసాదం స్కీమ్కి మీరు కట్టిన గోడకి ఏ రకమైన సంబంధం లేదు. ఈ గోడ సుమారుగా 5-6 రోజుల ముందు మాత్రమే కట్టిందని స్వయంగా కట్టిన కాంట్రాక్టరే కమిటీ ముందే చెప్పాడు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా దాన్ని చూశారు. మీరు దీనికి నైతిక బాధ్యత వహించాల్సింది మంత్రులు, ఈ కమిటీ, ప్రభుత్వం. ఎందుకంటే ఇది ప్రభుత్వం ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే అని చెప్పి కారణం, ఒక ప్రభుత్వ కార్యక్రమం చేస్తున్నప్పుడు సుమారుగా 2-3 లక్షల మంది జనాభా వస్తారని తెలిసినప్పుడు ప్రభుత్వం ఒక కమిటీని నియమించినప్పుడు ఆ కమిటీ తీసుకున్న చర్యలు ఏ రకంగా ఉన్నాయనే దానికి నిదర్శనమే
ఆ జరిగిన సంఘటన దుర్ఘటన. గౌరవ శాసనసభ్యులు వారు చెప్తున్నారు ఇదేదో అనేక సంఘటనలు జరిగాయి, మరణాలు జరిగాయి, ఆ మరణాలన్నీ కూడా ప్రభుత్వ హత్యలుగా చూస్తామా మీ హాయంలో జరిగాయని చెప్పి. మీ ద్వారా ఈ ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాం, ఏదైనా సంఘటన జరిగింది, ఓకే, ఎల్జీ పాలిమర్స్లో జరిగింది, ఎల్జీ పాలిమర్స్లో జరిగిన సంఘటనని ఆ కంపెనీని బాధ్యత వహిస్తూ ఒక ప్రాణాన్ని మనం తీసుకురాలేమో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఎవరైనా 50 లక్షలు అడుగుతారో, 25 లక్షలు అడుగుతారో, 30 లక్షలు అడుగుతారో అనుకుంటారు. కానీ ఆ కుటుంబానికి ₹1 కోటి చెప్పారంటే అక్కడ ఆయన ఉద్దేశం ఆ ప్రాణం తాలూకు విలువ ₹1 అని కాదు. అక్కడ ఆయన ఉద్దేశం ఒక మేనేజ్మెంట్ ఏదైతే ఆ పౌరుల తాలూకు భద్రత చూడాల్సిన యాజమాన్యం పొరపాటు చేసింది కాబట్టి అలాంటి పొరపాటు పునరావృతం కాకుండా ఉండాలంటే అలాంటి ఆ కుటుంబాలకి ఆ రకమైన ఆ మేనేజ్మెంట్కి ఆ భారాన్ని మోపాలి అని ఒక ఉద్దేశంతో ఆయన ఆ రోజు ₹1 చేశారు. మీరు తర్వాత మరణాలు ఇచ్చారు, ₹1 ఇచ్చారా, తర్వాత చేశారా అని అంటే అనేక రోడ్ల మీద మరణాలు జరుగుతూ ఉంటాయి. అదేం ప్రభుత్వం వచ్చిన ఇప్పుడు మేము అనలేదే. లేదు ఇతరాత్ర నిన్న కొద్ది రోజుల క్రితమే నర్సీపట్నంలో మందుగుండు సంఘటన జరిగింది, ఒక బాణాసంచా సంఘటన జరిగింది. అదేం ప్రభుత్వం వచ్చినా మేము చెప్పలేదే. అది చేస్తున్న అతను, ఆ చేసే యాజమాన్యం కానీ ఆ చేసే వ్యక్తి కొన్ని కార్యక్రమాలు ఏదైతే సేఫ్టీ మెజర్స్ తీసుకోలేదో భద్రతా వైఫల్యంతో జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో అధికారులు, ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు అందరూ సమన్వయం చేసుకోమని ప్రభుత్వం మీకు వచ్చి 15 రోజుల ముందే మీరు కూర్చొని మీరు కమిటీ పర్యవేక్షణ చూస్తున్న మీరు ఇలాంటి దుర్ఘటన జరిగితే ఇది పూర్తిగా ముమ్మాటికి మీరు బాధ్యత వహించాల్సింది పోయి దీన్ని రాజకీయం చేస్తున్నామని చెప్పి మీరు చెప్పడం చాలా హాస్యాస్పదం, చాలా దురదృష్టకరం. మీ ముఖ్యమంత్రి గారు వచ్చారా లేదా మేము అడగలేదు, చెప్పాంగా. లేదు ఈ రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా ఉన్నవారు వచ్చారా లేదా మేము అడగలే, అది మీ విచక్షణగా వదులుతున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి బాధ్యతగా వచ్చి ఆ కుటుంబాలను ఓదార్చి ఓ మాట కూడా చెప్పారు, తిరిగి ప్రభుత్వం ఏర్పడితే మళ్ళీ మా ప్రభుత్వం వస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం చేతనంత సాయం చేసింది మిగతా సాయం మేము చేస్తాము, మేమైతే డిమాండ్ చేస్తున్నాం. ఇది ప్రజలు ఆ కుటుంబ సభ్యుల తాలూకా డిమాండ్. మేము వెళ్ళాం ఆ రోజు కేజీహెచ్కి, నేను వెళ్ళాను, మాజీ మంత్రి గారు వచ్చారు. మేము వెళ్ళినప్పుడు ఆ కుటుంబ సభ్యులు చెప్పారు, ఆ కుటుంబ బంధువులు చెప్పారు, మాకు ₹1 ఎక్స్ప్రెస్ ఇవ్వండి, మా కుటుంబాల్లో ఒకరికి వచ్చి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వండి అని చెప్పి దాన్నే ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేశారు. మా విధానం అది. మా విధానంలో మీరు ఫాలో అవ్వకపోతే మీరు వచ్చి తప్పకుండా మా ప్రభుత్వం వచ్చిందా ఇస్తామని చెప్పాం. మీరు దాన్ని కూడా అవహేళనగా మాట్లాడారు. ఇదేదో ప్రభుత్వాలు శాశ్వతం కాదు. 5 సంవత్సరాలు 2009-14లో ఒక ప్రభుత్వం ఉంది, 14-19లో ఒక ప్రభుత్వం ఉంది, 19-24లో ఒక ప్రభుత్వం ఉంది, రేపు 29-34లో ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తుందనే విషయాన్ని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గ్రామ స్థాయిలో ప్రజలకు కానీ ప్రాంతాలకు వెళ్తే తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ఏ రకంగా ఉన్నాయనేది. కాబట్టి తప్పకుండా మేమేమైతే మాటిచ్చామో, ఏదైతే మా నాయకుడు చెప్పాడో తప్పకుండా ఆ కుటుంబాలను ఆదుకొని ఏదైతే ₹1 మీరు ఇచ్చిన ఎక్స్‌గ్రేషియో మేము చెప్పిన దాన్ని మీరు 25 లక్షలు ఇస్తే మిగతా డిఫరెన్స్ అమౌంట్ మేము ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఇక రెండో విషయానికి వస్తే ఆ వర్క్ ప్రసాదం స్కీమ్లో శాంక్షన్ అయింది, కొన్ని పనులు జరుగుతున్నాయి. ప్రసాదం స్కీమ్లో 2022-23 సంవత్సరంలో ప్రసాదం స్కీమ్ కింద సుమారు ₹54 కోట్ల సింహాచలం దేవస్థానం అభివృద్ధి పనుల కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేసింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేసిన దాంట్లో వాళ్ళు నవంబరు పార్లమెంట్లో ఆ సంబంధిత మంత్రి గారు, ఆ మంత్రిత్వ శాఖ మంత్రి గారు పార్లమెంట్లో వారు ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఇది
25 నవంబర్ 24, 25 నవంబర్ 24వ సంవత్సరం. మీ ప్రభుత్వం ఏర్పడింది జూన్ 12, 24. అంటే సుమారుగా అదొక 6 నెలలు, ఈ నవంబర్ తీసుకుని 4 నెలల కాలం. ఆయన ఇచ్చిన పార్లమెంట్లో ఇచ్చిన ఇది ఆన్ రికార్డ్. వారు ఇచ్చిన దాంట్లో ఏం చెప్పారు, ఈ 54 కోట్ల రూపాయల్లో మేము అమౌంట్ వచ్చి 13.69 కోట్లు రిలీజ్ చేశాం. దీని ఫిజికల్గా ప్రోగ్రెస్ అయింది 28% పనులు పూర్తి చేశారు. ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ అయితే 20% పూర్తి చేశారని చెప్పి ఇది ఆయన రికార్డు. అంటే ఈ ప్రసాదం స్కీమ్ కింద 54 కోట్ల రూపాయలని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆనాటి ఉన్న మా పార్లమెంట్ సభ్యులు, ఆనాటి మా ముఖ్యమంత్రి ఈ సింహాచలం దేవస్థానం అభివృద్ధి చేయాలి, అనేక మంది భక్తులు ఎక్కువ పెరుగుతుంది, భక్తుల తాకిడి పెరుగుతుంది, దీన్ని డెవలప్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఆనాడు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి 54 కోట్ల రూపాయలు తెచ్చారు. ఈ 54 కోట్ల రూపాయల పనులన్నీ ఎప్పుడు జరిగాయి, సుమారు 25% పనులు. ఇది ఆయన ఇచ్చింది నవంబర్ 24ని, ఆయన అనౌన్స్ చేసింది పార్లమెంట్లో. ఇగో 25. మీ ప్రభుత్వం ఏర్పడి అప్పటికి 4 నెలల కాలం అయింది. అంటే సుమారు ఈ పనులన్నీ ఎవరి హయాంలో జరిగాయి, మా హయాంలో జరిగాయి. దీన్ని శాంక్షన్ చేసింది ఎవరు, మేము శాంక్షన్ చేస్తాం. దీని మీద చిత్తశుద్ధి కానీ ప్రాంత వాసుల పట్ల, ఈ ప్రాంత సింహాచలం దేవస్థానం ఆ వరహాలక్ష్మీ వారి పట్ల ఉన్నది మాకు. కేవలం ఈ పనుల్ని మీరు జరిపించుకోలేక అక్కడ చెప్తున్న ఆ ఇంజనీర్ డ్రాయింగ్లు లేవు, డిజైన్స్ లేవు, ఇవాళ పత్రికలు అయితే ఇంకా మరిన్ని వార్తలు వచ్చాయి. అవన్నీ కూడా మాదంటికేటుగా పత్రికల వార్తల్లో నేను చెప్పదలుచుకోలేదు. అఫీషియల్ రికార్డ్స్ అన్నీ బయటకు వచ్చిన తర్వాత, కమిటీ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత మాట్లాడతాం. ఇవాళ అక్కడ జరుగుతున్న పనులు ఏ రకంగా జరుగుతుంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా పనులు చేస్తుంది అనేది ఆ పత్రికల్లో చదువుతూ ఉంటే జరుగుతూ ఉంది. ఒక మానిటరింగ్ లేదు, ఒక మానిటరింగ్ సిస్టమ్ లేదు, ఒక డిజైన్స్ లేవు, ఒక డ్రాయింగ్స్ లేవు. ఇవాళ సుమారు 5 రోజుల క్రితం మీరు కట్టిన గోడని ఇవాళ గోడ కూలిపోతే ఇంకో మంత్రి గారు చెప్తారు ఇది ప్రకృతి వైపరీత్యం అని. ప్రకృతి వైపరీత్యం అయితే అక్కడ ఒక దగ్గర గోడ పడిపోద్దా? మీరు 5 రోజుల క్రితం గోడ పెట్టి దాని పక్కన క్యూ లైన్ పెడితే మీరు ఏ రకమైన భక్తుల తాలూకా భద్రత గురించి ఆలోచించినట్టు? కాబట్టి మీ భద్రత, మీ తాలూకా వైఫల్యాన్ని, మీ ప్రభుత్వం తాలూకా వైఫల్యాన్ని మీ నైతిక బాధ్యత వహించండి. అంతేగాని మీ ప్రభుత్వంలో ఎంతమంది చనిపోయారు అని చెప్పి, మా ప్రభుత్వంలో చాలామంది చనిపోయారు. నేను ఎసెన్షియల్ ఫార్మాలో చనిపోతే మీరు ₹1 ఇచ్చారు. ఇవన్నీ ఆ కంపెనీలు తీసుకున్న సేఫ్టీ మెజర్స్ని బట్టి ఉంటాయి. లేదు ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఆ డిపార్ట్మెంట్స్ వచ్చి మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. దాన్ని ప్రభుత్వ హత్యలుగా మేము చెప్పలేదే. దానికి సంబంధించిన శాఖ వారు ఏమైనా జరిగితే దాని మీద చేస్తారు, దాని మీద ఎంక్వైరీ చేస్తారు, దాని మీద యాక్షన్ టేకింగ్ రిపోర్ట్స్ ఉంటాయి. అంతేగాని ఆ మరణాలని ఈ మరణాలని మీరు ఎలా కంపేర్ చేస్తారు? ఈ మరణాలు పూర్తి స్థాయిలో ప్రభుత్వ మరణాలు. దానికి కారణం ప్రభుత్వం 15 రోజుల ముందు నుంచే మీరు దాని మీద అనేక రకాలైన చర్యలు చేపట్టారు. భక్తులు వస్తారని చెప్పి మీరు అనేక పత్రికా సమావేశాలు ఏర్పాటు చేశారు. మేము అన్ని ఏర్పాట్లు చేసాం, ఎటువంటి ఏర్పాట్లు ఇబ్బంది లేదు, ఎంతమంది భక్తులు వస్తున్నా మేము చూసుకుంటామని చెప్పారు. మీ విఐపీలు మంత్రులు వచ్చారు, మీ విఐపీలు వెళ్ళారు, మేము వాటిని పోలే. సామాన్య భక్తుల పట్ల మీరు వ్యవహరించిన తీరు, మీరు చేపట్టిన భద్రతా లోపాలు ఇవాళ గౌరవ మా ప్రతిపక్ష నాయకుడు నిన్న మీకు చెప్పారు. క్లియర్గా గోడ కట్టిన దాని ప్రదేశాన్ని మేము చూసాం, పత్రికా సోదరులు మీరు చూశారు, యావత్ రాష్ట్రం అంతా కూడా చూసింది మీరు చెట్టిన గోడ. ఆ గోడ వలన ఇవాళ సామాన్యమైన 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చనిపోయారు. ఆ కుటుంబ అలా అరణ్య రోదన మా అందరినీ కలిసివేసింది, అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా. కాబట్టి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, ప్రజాప్రతినిధులు జరిగిన తప్పిదాన్ని ఒప్పుకొని తప్పకుండా రాబోయే రోజుల్లో అలాంటి కార్యక్రమాలు జరగకుండా చూసే విధంగా చేస్తామని చెప్పి ఒక భరోసాని కలిగించాల్సిన బాధ్యత
ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ పెద్దలకు ఉంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఎప్పుడూ కూడా రాజకీయాలు శాశ్వతం కావు, అధికారాలు శాశ్వతం కాదు, ప్రభుత్వాలు శాశ్వతాలు కావు. ఏవైతే మీ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు ఉన్నాయో, ఇవాళ మీరు ఇచ్చిన హామీలు కానీ దీని గురించి కూడా ఇంకొక సందర్భంలో మాట్లాడతాం, ఇంకొక సమావేశంలో మాట్లాడతాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం గత కాలంగా సంవత్సర కాలంగా చేస్తున్న పనులు ఒక సంవత్సర కాలంలో రేపు జూన్ 12వ తారీఖుని మీ సంవత్సర కాలం పూర్తి కావాల్సింది 11వ తారీఖుకి. తప్పకుండా ఈ సంవత్సర కాలంలో మీరు చేసిన ప్రభుత్వ కార్యక్రమాల గురించి చర్చిస్తాం, తప్పకుండా చర్చిస్తాం, తప్పకుండా ప్రజల ముందు మాట్లాడతాం, ప్రజల దగ్గరికి వెళ్తాం. కానీ ఏదైతే బాధ్యత గల జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పర్యటనని, ఆయన మాట్లాడిన మాటల్ని దాన్ని రాజకీయ కోణంలో చూడడం అనేది పూర్తిగా దురదృష్టకరం. దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఇప్పటికీ ఆ కుటుంబాలని తప్పకుండా ఏదైతే మా నాయకుడు డిమాండ్ ఉందో తప్పకుండా ఆ డిమాండ్ ఇప్పటికీ నెరవేర్చాలని మేము ఇప్పటికీ చెప్తున్నాం. ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి, వారి కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేయలేకపోతే తప్పకుండా రేపు 29వ సంవత్సరంలో వచ్చే ఎన్నికలు ఎప్పుడు జరిగినా వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, అయ్యేది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. ఖచ్చితంగా ఆ 7 కుటుంబాలకి ఏదైతే ఆ మాట ఇచ్చామో ఆ మాటను నిలబెట్టుకునే తత్వం, ఏదైనా మాటిస్తే ఈ రాష్ట్రంలో దేశంలోనే బ్రాండ్ అంబాసిడర్, ఒక హామీ ఇచ్చినా ఒక మాట ఇచ్చినా ఆ మాటను నిలబెట్టుకునే వ్యక్తి ఎవరంటే ఈ దేశంలోనే మొట్టమొదటి గుర్తుకొచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని చేసి తీరుతాం. ఇందులో ఎటువంటి అనుమానం పడాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి దుస్సంఘటనలు ఎప్పుడు జరిగినా ఆ సంఘటనల్ని పట్ల మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఏ సంఘటన జరిగినా ఆ సంఘటన మొట్టమొదటిగా వచ్చి ఆ కుటుంబ సభ్యులను ఓదార్చి అక్కడున్న పరిస్థితులను సమీక్షించే ఏకైక వ్యక్తిగా ఉండే మొదటి దాంట్లో ఉంటారు. ఆ రోజు ఎల్జీ పాలిమర్స్ జరిగిన మొట్టమొదటిగా వచ్చి వారే ఆ రోజు సందర్శించి ఆ కుటుంబాలను ఆదుకున్నారు. ఎక్కడ ఎలాంటి దుస్సంఘటన జరిగినా లేదు. మొన్నే మా గొర్రెల్లో డయేరియా కింద చనిపోతే సుమారు 11 మంది చనిపోతే వచ్చి ఆ కుటుంబాలని ఓదార్చి వారికి పార్టీ తరఫున ఎక్స్గ్రేషియా ఇచ్చే కార్యక్రమాన్ని చేసే కార్యక్రమాన్ని కానీ ఎక్కడేం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ముందుండి ఆ కార్యక్రమాన్ని చేస్తారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరిగితే ముందుండి ఆ క్షతగాత్రులు కానీ వారిని ఆ ప్రాణం పోయిన కుటుంబాలకు వెళ్ళి ఓదార్చడం అనేది తప్పకుండా చేసే కార్యక్రమంగా చేస్తామని చెప్తూ, ఎప్పుడైనా ఏ కార్యక్రమం చేసినా ఏది చేసినా నిజాయితీగా వాస్తవాల్ని ప్రజలకు చెప్పడం మాకు అలవాటు కాబట్టే ఇవాళ రికార్డెడ్గా చెప్తున్నాను అన్ని కార్యక్రమాలని. ఇప్పటికి కూడా ఏదైతే మరి నిన్నటి రోజుని జరిగిన సంఘటన మాకు కలిసివేసినప్పటికీ మా సంఘటన పట్ల మేమందరం కూడా ఎంతో బాధాతత్వ ఉదయంతో ఆ రోజు మేము ఉన్నప్పటికీ ఇలాంటి సంఘటన చాలా దురదృష్టకరం. మరి సింహాచలం దేవస్థాన ఆగమశాస్త్ర పండితులు ఏం చెప్తున్నారో దాని ప్రకారం ప్రభుత్వం నడుచుకోవాలని, భక్తుల తాలూకా మనోభావాల్ని దృష్టిలో పెట్టుకోవాలని. ఎందుకంటే ఇప్పటికే భక్తులందరూ కూడా ఈ చందనోత్సవం రోజు, ఈ విశిష్టమైన రోజు ఇలాంటి సంఘటన జరగడం ఈ ప్రాంత వాసుల్నే కలచివేసింది. అది ఎప్పుడు కూడా ఆ కలత ఉండిపోతుందని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తూ, ఇలాంటి సంఘటన జరగకుండా ఉండాలని చెప్పి మరి ఆ వరాల లక్ష్మీస్వామి తాలూకు ఆశీస్సులు ఈ ప్రాంత వాసుల పట్ల ఎప్పుడు కూడా ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, ఆ చనిపోయిన కుటుంబాలకి ఆ వరాల లక్ష్మీస్వామి వారికి ఆ కుటుంబాలకి అండగా ఉండి వారికి మంచి శాంతిని ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.